హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో కార్తీక మాసం ఏం లేదండి, స్పెషల్ చేస్తాము ఈరోజు కీమా మెంతి కూర కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: కీమా, మెంతి కూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలండి, కొరియండర్ లీవ్స్, పసుపు, ధనియాలు, గరం మసాలా, ఉప్పు, కారం అండి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కిందండి, తగినంత నూనె వేసుకోవాలి. ప్యాన్లో కొంచెం కీమా కదా, నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. 1/2 కిలో కీమా తీసుకున్నానండి. 3 కట్టలు మెంతికూర తీసుకున్నాను. కీమాని శుభ్రంగా కడిగి 2 సార్లు పక్కన పెట్టుకోవాలి. అలాగే మెంతికూర కూడా బాగా ఇసుకుంటుందండి, వాటిలో చక్కగా కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనము మెంతికూర వేసుకుందాం. ఫస్ట్ మెంతికూర వేపుకోవాలి ఎప్పుడైనా కీమాకి, ఎందుకంటే చేదుతనం రాదు. చాలా మంచిదండి మెంతికూర కీమా, బాగుంటుంది చాలా. ఇలా మెంతికూర వేపాలండి, బాగా వేగాలి. నేను ఎలా వేగాలో చూపించిన తర్వాత అప్పుడు మిగతా ఐటమ్స్ వేసుకోవాలండి. మెంతికూర వేగితేనే దాని స్మెల్ ఆయిల్లో దిగి చాలా బాగుంటుంది కీమా టేస్ట్. బాగా వేగాలండి. వేగిన తర్వాత మనము అల్లం పేస్ట్ మర్చిపోయానండి, అసలైన ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ బాగా కాగింది కదా, ఇప్పుడు నేను కడిగిన కీమాను వేస్తున్నానండి. నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయట్లేదండి, ఫస్ట్ కీమా వేస్తున్నాను. మాడిపోతే ఉల్లిపాయలు వేస్తే అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్, ఇంకా పసుపు 1 టేబుల్ స్పూన్, ఇంకా దీంట్లో వాటర్ ఊరుతున్నాయి కదండి, ఇట్లా సిమ్లో పెట్టి మగ్గబెట్టాలండి, హైలో పెట్టద్దు. ఇంకా ఇప్పుడు కొంచెం కారము 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అండి. కొంచెం మా ఇంట్లో ఎక్కువే తింటారండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి క్వాంటిటీ కూడా నేను 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి 1/2 కిలో కీమాకి. ఇప్పుడు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను, తగినంత ఉప్పు, మీకు రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం కలియబెట్టాలి. ధనియాలు, లవంగ, ఇలాచి, పట్ట, కొంచెం సాజీరా వేసి నేను మసాలా పొడి చేశానండి దీంట్లోకి. ఇది బాగా మగ్గుతుంది. తర్వాత గరం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. ఇట్లా పెట్టిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. ఇప్పుడు వాటరు, ఆయిల్ 2 మిక్స్ అవుతున్నాయండి. కొంచెం మూత పెట్టి మగ్గబెట్టాలి. మూత తీసి చూద్దామండి మగ్గిందా లేదా. మగ్గుతుందండి. మనమేం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తాం కదా, దాంట్లో వాటర్ కూడా బాగా ఊరుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం నేను ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 1/2 కిలో కీమాకి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. తీసుకొని బాగా కలియబెట్టాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొంచెం కలుపుకోవాలండి, అడగంటకుండా. అడిగేమంటారు, వాటర్ ఊరుతూనే ఉంటాయి, ఉల్లిపాయకి వాటర్ ఉంటాయి కదా. ఇట్లా దగ్గరగా సిమ్లో ఉడికించుకోవాలండి. కొంచెం పేషెన్స్ కావాలి, కొంచెం టైం పడుతుందండి. ఒక 1/2 అవర్ పడుతుంది ఇది ఉడకడానికి. మూత తీద్దామండి, మగ్గుతుంది. ఇంకా ఇది సన్న సిమ్లో మగ్గితేనే బాగుంటుందండి, హైలో పెడితే మాడిపోతుంది. ఇంకోటి మీకు కొంచెం వాటర్
పోసుకోవాలి అనిపిస్తే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని, నేనైతే పోయట్లేదు ఎందుకంటే కీమాలో వాటర్ ఊరుతున్నాయి, ఇంకా ఆనియన్స్లో వాటర్ కూడా. ఇది పప్పుచారు అన్నా లేకపోతే టమాటా చారు అన్నా వేసుకొని తింటే బాగుంటుందండి, నంచుకొని తింటే. చపాతీలు కూడా బాగుంటుంది. ఇది కొత్తిమీర వేసుకున్నామండి, చాప్ చేసిన కొత్తిమీర. నేను ఒక కట్ట వేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ కొంచెం మగ్గనిచ్చి దించేసుకుందాం. ఇంకా సిద్ధమండి. ఇంకా మూత కంప్లీట్ అయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది, ఉడికిందంతా కూర. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. బాగా ఉడికియాలండి, కంపల్సరీ మూత పెట్టి సిమ్లో మగ్గ పెట్టాలి. కీమా ఉడికించుకోవాలి కంపల్సరీ, పచ్చి పచ్చిగా బాగోదండి. దీనికి ఎంత పేషెన్స్ ఉంటే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. రెడీ అండి కీమా మెంతం కూర కర్రీ. ఇంకో వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.